జగన్మోహన్ రెడ్డి ఆ యువకుల్లో ఒకరైన జాన్ విక్టర్ను పరామర్శించేందుకు తెనాలి వెళ్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని గంజాయి బ్యాచ్, ఇలాంటి వాళ్ళని గంజాయి బ్యాచ్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, సరే మనం అనకూడదు కదా, పోలీసులు ఈ ముగ్గురికి సంబంధించిన డేటాను కూడా రిలీజ్ చేశారు. నవీన్ కుమార్ కానీ కిల్లర్ అని చెప్పుకుంటారంట. అలాంటి పేరే పెట్టుకున్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. వయసు 26 ఏళ్ళు, 11 కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇతని మీద. అంటే ఈ జాన్ విక్టర్నే పరామర్శించేందుకు వెళ్తూ ఉన్నారు. వయసు 25, తండ్రి పేరు ఇజ్రాయెల్. తెనాలి. ఇతని మీద కూడా రౌడీ షీట్ ఉంది. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. ఇతని మీద 9 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇతను కూడా 2018 నుండి ఇలాంటి నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడు. 2018 నుంచి 19 వరకు. 2022 వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే ఇతని మీద గంజాయి కేసు కూడా పెట్టారు 2022లో. రాకేష్, ఇతనికి 25 ఏళ్ళ వయసు, రౌడీ షీట్ ఉంది. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద 8 కేసులు ఉన్నాయి. కానీ ఓట్లేసే మెజారిటీ ప్రజలు, సగటు సామాన్యుడు, సగటు ప్రజలు అంతా పోలీసుల చర్యను ఇలాంటి విషయాల్లో సమర్థిస్తారు. చూడు, పేరు కిల్లర్ అని పెట్టుకొని 11 కేసులు పెట్టుకొని దొంగతనం కేసులు, దాడులు చేయడము, గంజాయి, వైసీపీ హయాంలోనే పెట్టారు ఈ కేసులు కూడా. ఇలాంటి వాళ్ళని మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోయి పరామర్శించడం ద్వారా సమాజానికి ఏమి ఇస్తున్నారు సందేశము?